సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో రామ్ గారు. హాయ్ నారాజు. సో మనకి ఎలాగో December 21 క్లాస్ ఉంది. 2024లో అడుగు పెట్టే ముందు ద బెస్ట్ క్లాస్ అని అనుకోవచ్చు. పైగా ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇది. సో అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. దాని బిఫోర్ అంటే క్లాస్కి ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. అయితే మనం కంటెంట్ స్టార్ట్ చేసే ముందండి ఫీడ్బ్యాక్ ఒకసారి చూద్దాం. చాలామంది చాలా రకాలుగా మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఏం అచీవ్ చేశారో ఇవాళ ఫీడ్బ్యాక్ రూపంలో చెప్పడం జరిగింది. సో ఒకసారి చూద్దాం సార్ రామ్ గారు. తప్పకుండా. హాయ్, నా పేరు చరణ్. నేను రామ్ గారు సెషన్ అటెండ్ అయ్యాను. చాలా లో ఉండేవాడిని. ఆ లోని ఓవర్కమ్ చేయడానికి వీడియోస్ చూస్తూ ఉండేవాడిని. కానీ వన్స్ వీడియోస్ కన్నా ఒకసారి అటెండ్ అయితే బాగుంటుందేమో అనిపించింది. వన్స్ అలానే అటెండ్ అయ్యాను. చాలా బెటర్ రిజల్ట్ చూశాను. సో మీరు కూడా ఒకసారి అటెండ్ అవ్వండి, ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు. థ్యాంక్ యూ. ఈరోజు నేను రామ్ గారి క్లాస్ అటెండ్ అయ్యాను. అంటే నాకు ఇంతకుముందు చాలా స్టేజ్ ఫియర్ కానీ కాన్ఫిడెన్స్ కానీ నేను ఏం మాట్లాడుతున్నాను ఎలా మాట్లాడుతున్నాను అంటే ప్రతిదానికి భయం అలా అనిపించింది. రామ్ గారి క్లాస్ అటెండ్ అయ్యేసరికి అంటే నిజంగా చెప్తున్నా ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది తర్వాత స్టేజ్ ఫియర్ అనేది చాలా వరకు పోయింది. సో మీరు కూడా రామ్ గారి క్లాస్ అటెండ్ అవ్వండి, చాలా బాగుంటుంది. హాయ్ అండి. ఇవాళ రామ్ గారి సెషన్ అటెండ్ అవ్వడం జరిగింది. ఇవాళ సార్ చెప్పిన క్లాస్లో మాకు ఎన్రోల్ అనేది ఒక ఫియర్ ఉండేది, స్టేజ్ ఫియర్ కానీ అందరి ముందు ఎలా మాట్లాడాలనేది చాలా భయం ఉండేది. ఇవాళ సార్ వల్ల స్టేజ్ ఫియర్ అనేది ఒకటి పోయింది. అలాగే హౌ టు హ్యాండిల్ ద టీమ్ అనే ఒక పాయింట్ మీద బాగా విశ్లేషించారు. అదొకటి బాగా అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ టైం ఏంటంటే మీరు చెప్పేదే కరెక్ట్ అన్న ఇంటెన్షన్లో కొంతమంది చాలామంది ఉంటారు. అఫ్కోర్స్ నేను కూడా మొన్నటి వరకు ఉండేవాడిని. ఇవాళ అంటే కాయిన్ సెకండ్ సైడ్ అంటే మీరు చెప్పేదే కాదు ఆపోజిషన్ వాళ్ళు చెప్పేది కూడా కరెక్ట్గా ఐడెంటిఫై చేసే ఒక పాయింట్ ఉంటుంది. దాన్ని గుర్తించడం ఎలా అనేది బాగా చెప్పారు. ఇలా మీకు కూడా చాలామందికి అంటే మీలోనే కాదు మాలాంటి వాళ్ళు చాలామందే ఉంటారు. అంటే ప్రతిదానికి భయపడాలి, ఎలా ఉంటుంది ఏంది అనేసి చాలా ఉంటుంది. వాటన్నిటిని ఓవర్కమ్ ఎలా చేయాలి అనుకునే విధంగా ఉండే పని అయితే రామ్ గారి క్లాసెస్కి ఒకసారి అటెండ్ అవ్వండి. మీరు కూడా డెఫినెట్గా ఖచ్చితంగా మార్పు అనేది మీలో కనిపిస్తుంది. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు శైలేందర్. నేను ఇవాళ చాలా బ్లిస్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే రామ్ గారి సెషన్ అటెండ్ అవ్వడం, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ వచ్చినప్పుడు పర్స్పెక్టివ్ వేరే ఉండే నాకు. అంటే ఏం చెప్తారులే, ఏదో మోటివేషనల్ క్లాస్ చెప్తారు, మన సాయంత్రానికి మళ్ళీ ఎలాగ ఏదో మన నిన్నటికి వాళ్ళకి ఏం తేడా వస్తుంది, ఒక్క రోజులో ఎంత తేడా వస్తుంది అనుకున్నాను. బట్ అది రాంగ్ పర్ఫెక్షన్ అని ఒక ఆఫ్టర్నూన్కి నాకు అర్థమైపోయింది. బికాస్ మనం ఎప్పుడైనా ఎదుటి వాళ్ళని మనం ఎలాగైతే చూస్తామో ఎదుటి వాళ్ళు కూడా మనల్ని అలాగే చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పర్స్పెక్టివే కాకుండా అవతల వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా అర్థం చేసుకునేలాగా మనం మోల్డ్ అవ్వాలి. అలా అయినప్పుడు మనకి ఏ ప్రాబ్లం అయినా సరే చాలా చిన్నగా అవపడుతుంది, లేదంటే ఎంత చిన్న ప్రాబ్లం అయినా చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే అబ్జర్వ్ చేయగా తెలిసింది అదే. ఇప్పటివరకు ఎన్ని ప్రాబ్లమ్స్ని మనం అధిగమించాము, ఎన్ని ప్రాబ్లమ్స్ని హార్ట్ వర్క్ తీసుకున్నాం, మైండ్ వర్క్ తీసుకున్నాం అంటే మాత్రం నేను చాలా ఫీల్ అయ్యేవాడిని. కొన్ని విషయాల్లో సెన్సిటివ్గా ఉండేవాడిని కొన్ని విషయాల్లో. సో ఈ సెషన్ తర్వాత నేను బ్రాడ్గా ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే మనం అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ పర్స్పెక్టివ్ కాకపోయినా ఇంకో పర్స్పెక్టివ్లో కూడా మనం లైఫ్ని చూడొచ్చు. ఒక ప్రాబ్లమ్ని ఇదే కాదు, ఇక్కడే ఈ ప్రాబ్లం అధిగమించకపోతే ఇక్కడ ఎండ్ అవుతుంది అన్నంత లెవెల్కి వెళ్ళిపోతాం మనం. అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇట్ వాస్ రియల్లీ వెరీ గుడ్ సెషన్. థ్యాంక్స్ టు నాగరాజ్ గారు అండ్ థ్యాంక్స్ టు రామ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ సెషన్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ అండి. అంటే ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చినటువంటిది. నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళు మాట్లాడేది ఇన్ని రోజులు మేము అటెండ్ అవ్వండి, ఈ రోజు అటెండ్ అయ్యేటప్పటికి మాకు ఒక గొప్ప ఫీల్ ఉంది, ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో నేను కూడా బాగా అబ్జర్వ్ చేసింది దాన్ని బేస్ చేసుకుని అడుగుతున్నాను. కాన్ఫిడెన్స్ ఎలాగో బిల్డ్ అయింది, దాన్ని డబ్బులు సంపాదించే దాని కింద కన్సిడర్ చేసి కన్వర్ట్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. విజువలైజేషన్ దానికి ఏ విధంగా సహాయపడుతుంది అంటే ప్రతి ఒక్కరికి మనీ కావాలి. సో విజువలైజేషన్ దానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే వీళ్ళల్లో అంత బాగా ఏ విధంగా డెవలప్ అయింది అది? నారాజు, విజువలైజేషన్ మొదటి నుంచి మనం మనిషి బలంగా కోరుకునే కావాలనుకున్న కోరికలన్నింటినీ తీర్చే శక్తి విజువలైజేషన్కి ఉంది. అది అద్భుతమైన టూల్గా పనిచేస్తుంది. ప్రకృతిలో కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కండలు కావాలంటే కండలు నేరుగా రావు. ఏ విధంగా శ్రమ పడితే ఏ కండలు పెరగాలి అని పెరుగుతాయి. ఏదైనా నాకు నేరుగా వచ్చే మార్గం ఈ సృష్టిలో లేదు. నాకు ప్రేమ కావాలని అంటే నేరుగా ప్రేమను ఎవరివ్వరు. మీరు ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళ ఆనందం నుంచి మీకు ప్రేమ కలుగుతుంది. సో అట్లాగే నాకు సంతోషం కావాలంటే
ఇంకొకరికి హెల్ప్ చేసే శక్తి మీకు రావడం వల్ల వాళ్ళకి హెల్ప్ చేస్తే మీకు సంతోషం కలుగుతుంది. డబ్బు రావాలంటే మీ పొటెన్షియల్ని డెవలప్ చేసుకుంటే మీకు డబ్బు వస్తుంది. అంటే మనకు చాలామంది అనుకుంటారు డబ్బు సంపాదించడం అంటే ఇప్పుడు నాకున్న స్టేటస్, నాకున్న పొజిషన్, నాకున్న బ్యాక్గ్రౌండ్, నాకున్న పేరు, ఇవన్నీ డబ్బులు సంపాదించి పెడతాయని. ఇవన్నీ ఎక్స్టర్నల్గా ఉన్న వస్తు రూపంలో కనిపించేవే తప్ప ఇవేవి సంపాదించి పెట్టవు. అట్లా కనిపిస్తున్నా సరే అశాశ్వతమైన గుర్తింపునిచ్చే ఈగోను డెవలప్ చేసేవే తప్ప అసలు ఈగోను పక్కన పెడితే అనుకున్నది సాధించడానికి కావలసిన ఇంటర్నల్ పొటెన్షియల్ని ఇంప్రూవ్ చేసే శక్తి విజువలైజేషన్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నాను, చేసే ధైర్యాన్ని డెవలప్ చేసుకుంటే లైఫ్లో ఏదైనా చేసి ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళగలిగిన విశ్వాసం నా మీద నాకు కలుగుతుంది. అట్లాంటి ఆ విశ్వాసాన్ని సాధించడానికి నాకు విజువలైజేషన్ ఉపయోగపడుతుంది. విజువలైజేషన్ ద్వారా నా మీద నాకు నమ్మకం పెరిగి నా నమ్మకం నాలో ఉన్న పొటెన్షియాలిటీని డెవలప్ చేస్తే ఆ పొటెన్షియాలిటీ నాకు ఏం కావాలన్నా నాకు సంపాదించి పెడుతుంది. అందులో ధన ప్రాప్తి ఒక రకం. అంతే తప్ప నేరుగా మీరు ఏ విద్యను మీరు ప్రాక్టీస్ చేసినా సరే నేరుగా నాకు డబ్బు వస్తుంది అని అనుకోవడం అది భ్రమ. ఎందుకంటే అది ప్రకృతి సిద్ధాంతానికే వ్యతిరేకం. కానీ సంపాదించవచ్చు, ఖచ్చితంగా మీరు పొందుతారు. ఎలా పొందుతారు అంటే దానికి ఒక మీడియం ఉంటుంది, అది ఇన్నర్ పొటెన్షియల్ అంటారు. అంటే మనిషికి లోపల ఉన్న ఒక కోర్ పొటెన్షియల్ని డెవలప్ చేసుకోవాలి. ఎవరైనా సరే ఏదైనా ఒక ప్రోడక్ట్ లేకుండా దాని నుంచి సంపాదించడం చాలా కష్టం. కాన్సెప్ట్తో సంపాదించలేరు, ప్రోడక్ట్తో సంపాదిస్తాం. ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఇన్నర్ పొటెన్షియల్. ఆ పొటెన్షియల్ని డెవలప్ చేసుకోవడానికి సంపూర్ణంగా అవకాశం ఇచ్చేది, ప్రోత్సహించేది విజువలైజేషన్. క్రియేటివ్ విజువలైజేషన్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి నాకు ధైర్యం లేదనుకుందాం, అసలు ధైర్యం చేసిన వాళ్ళందరూ బాగా సక్సెస్ఫుల్ అయ్యారనుకుందాం. నాకు డబ్బులు కావాలి, నేను బాగా సంపాదించాలని అనుకోవాలని నేను కోరుకుంటున్నాను. అయితే నేను డబ్బులు కావాలని ఏం చేసినా ఇంకా రాలేదే, డబ్బులు రావు. నేను ఈ పని చేస్తే వస్తాయేమో అనుకుంటే ఆ పని చేస్తే రాదు. కానీ ఆ పని చేయడానికి మీకు ఎంతవరకు శక్తియుక్తులు లోపల ఉన్నాయి, ఎంత పొటెన్షియల్, ఎంత పవర్ఫుల్ మీకు డిటర్మినేషన్ ఉంది లోపల అనేది, ఈ డిటర్మినేషన్ కానీ, ఈ శక్తిని కానీ, ఈ ప్రోత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కానీ పెంపొందించే శక్తి ఒక క్రియేటివ్ విజువలైజేషన్లోనే ఉంది. ఆ విజువలైజేషన్ ద్వారా నేను సక్సెస్ అయినట్లు నా బ్రెయిన్కి నేను ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ సక్సెస్ని భావించి ఊహించి ఫీల్ అవుతానో అప్పుడు ఆ బ్రెయిన్ స్టార్ట్ వర్కింగ్ ఫర్ మీ. ఇప్పుడు నా కోసం పనిచేయడం మొదలు పెడుతుంది. అప్పుడేంటి, గతంలో నేను తీసుకొని నిర్ణయాల్ని తీసుకోగలిగిన పొటెన్షియల్ డెవలప్ చేసుకుంటాను. ఇంతకుముందు ఏ స్ట్రెంగ్త్ అయితే నాకు లేదో ఆ స్ట్రెంగ్త్ని నేను తెచ్చుకుంటాను. ఆ మార్గం ద్వారా ఖచ్చితంగా మీరు సంపదను, మీరు కావాలనుకున్న దాన్ని మీరు సంపాదించి పెట్టుకుంటారు, మీరు ఆకర్షించగలరు. ఆ సిద్ధాంతం బేస్ చేసుకుని విజువలైజేషన్ మనిషి అనుకున్న దాన్ని సాధించే ఘనత సాధిస్తాడు. నాకు మీరు ఇందాక చెప్పినటువంటి మాట బాగా నచ్చిందండి. అంటే ప్రతి మనిషి ఏమనుకుంటాడు అని అంటే ఐడెంటిటీతోనూ, లేదంటే నేము, ఫేము, లేదా ఇంకొకళ్ళు బాగా బాగుపడ్డారు కాబట్టి వాళ్ళకి అది కలిసి వచ్చిందనే దాని మీద ఎక్కువగా డబ్బులు వాళ్ళకే ఆ విధంగా కలిసి వస్తాయనుకుంటారు. పేదవాడు పేదవాడిగానే మిగిలిపోవడానికి, ధనవంతుడిగానే మిగిలిపోవడానికి ఆ ఐడెంటిటీయే ఒక పెద్ద ప్లాట్ఫామ్ కింద కన్సిడర్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఆ పొటెన్షియల్ ఏదైతే ఉందో మనకి సంపద కావాలి, డబ్బు కావాలి అనుకునేటువంటి పొటెన్షియల్ ప్యాషన్గా మారి ఆ బర్నింగ్ డిజైర్ ఎప్పుడైతే బయటకు వస్తుందో ఆలోచనలు కూడా దాన్ని తగ్గట్టే పనిచేస్తాయి. బట్ అది ఎలా బిల్డ్ అవుద్ది అని అంటే త్రూ విజువలైజేషన్ మాత్రమే సాధ్యమవుతుంది. ఇందాక మనం ఐడెంటిటీ గురించి మాట్లాడుతున్నాం. అవును, ఐడెంటిటీ అనేది ఎప్పుడు ఎక్స్టర్నలే. నీకున్న బ్యాక్గ్రౌండ్, నీకున్న పేరు, నీ క్యాస్టు, నీకున్న సంపద, నీ కారు, నీ పేరు, నీ డిజిగ్నేషన్, నీ పవర్, ఇవన్నిటినీ నా గుర్తింపుగా నువ్వు ఎప్పుడైతే చూసుకున్నావో అశాశ్వతమైంది. అది ఈరోజు ఉంటే రేపు శాశ్వతంగా ఉంటుందని తెలియదు. ఏదైతే ఇన్నర్ పొటెన్షియల్, ఫర్ ఎగ్జాంపుల్ చలికాలంలో చలిమంటతో చలి కాచుకునేవాడికి మంట దగ్గరున్నంత వరకు వెచ్చగా ఉంటుంది. కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి లోపల నుంచి వేడి పుట్టించిన వాడికి బయట నుంచి ఆధారపడకుండా లోపల పొటెన్షియల్ మనిషిని వేడి క్రియేట్ చేస్తుంది. అట్లాంటి లోపల వేడిని, లోపల మన శక్తిని, స్వతహాగా ఒక శక్తిని క్రియేట్ చేయగలిగిన శక్తి యొక్క విజువలైజేషన్కే ఉంది. దాని ద్వారా మన పొటెన్షియల్ డెవలప్ చేసుకుంటే ఆ పొటెన్షియల్ని మనం పెట్టుబడిగా పెట్టి సంపదను ఆకర్షించవచ్చు.
అట్లాంటి పొటెన్షియల్ డెవలప్ చేసుకోవడానికి మనం ఇంట్రెస్ట్ చూపించాలి తప్ప మన ఐడెంటిటీ ద్వారా మనం సాధించాలని చూస్తే అది అసాధ్యం. చలికాలంలో కూడా కొంతమంది ఎలానంటే సముద్ర స్నానాలు చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళల్లో ఉండేటువంటి బర్నింగ్ డిజైర్ ఏదైనా ఉంది అని అంటే అది చలి అనేటువంటి విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. అది లోపల నుంచి ఉన్నది, లోపల నుంచి బర్నింగ్. ఇంకా వాళ్ళు దాని మీద కమిటెడ్ అయిపోతారు. వాళ్ళు ఏ దీక్ష అయితే చేస్తూ ఉన్నారో ఆ దీక్షకి, ఆ మాటకి అండ్ వాళ్ళ కమిట్మెంట్కి, వాళ్ళ పొటెన్షియాలిటీకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అందుకే చూస్తూ ఉంటామండి. అంటే నాకు ఇలా చెప్తుంటే ఒక్కొక్క స్పిరిచువల్ ఇది గుర్తొస్తుంది. అలాగే శీతాకాలం కాబట్టి చెప్తున్నాను. కొంతమంది మండల దీక్ష చేస్తూ ఉంటారు. ఎలానంటే ఇప్పుడు అయ్యప్ప స్వామి పూజ అవి చేసేటప్పుడు వాళ్ళు ఎర్లీ మార్నింగ్ స్నానాలు చేస్తూ ఉంటారు. ఆ దీక్ష అంత కఠోరంగా అండ్ దాంతోపాటు అంత నిష్టగా చేస్తారు కాబట్టి వాళ్ళల్లో ఉండేటువంటి ఇన్నర్ పొటెన్షియల్, ఆ డివినిటీ బయటకు వస్తుంది. ఆ పర్పస్ ఉన్నవాడికి చలి కనిపించదు. అవును, పర్పస్ పెద్దగా ఉంటుంది. అవును. పర్పస్ లేని వాడికి షర్టు వేసుకున్నా చలి పెడుతుంది. అవును. సో అట్లాంటి పర్పస్ని ఒకదాన్ని మనం క్రియేట్ చేయగలిగితే మనం ఏదైనా సాధించగలుగుతాం. అది త్రూ విజువలైజేషన్ మాత్రమే సాధ్యం. ఇది విజువలైజేషన్ ద్వారా మాత్రమే సాధ్యం. ఫ్యాంటాస్టిక్ అండి. నాకైతే దీని మీద పార్ట్ 2 చేయాలని ఉంది. అంటే ఆ పొటెన్షియల్ని డెవలప్ చేసుకోవడానికి కావాల్సినటువంటి క్వాలిటీస్ కానీ టూల్స్ కానీ ఏమున్నాయని చెప్పేసి ఆడియన్స్ అడిగితే మాత్రం చేద్దామని అనుకుంటున్నాను. ఖచ్చితంగా. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. అయితే చాలామంది విజువలైజేషన్ క్లాస్ అడుగుతూ ఉన్నారు. సో ఈ ఇయర్లో ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది మళ్ళీ? సో ఈ నెల 21న స్టార్ట్ చేస్తున్నాం. సో విజువలైజేషన్ ఇది ఈ సంవత్సరం ఆఖరిది అనే కంటే వచ్చే సంవత్సరానికి మొట్టమొదటిదిగా మనం చెప్తే విజువలైజేషన్ ఆన్ 21st డిసెంబర్న బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం నారాజు. సో వీ విల్ టాక్ ఇన్ దిస్ విజువలైజేషన్ వాట్ ఈజ్ పొటెన్షియల్, దీంట్లో స్టార్ట్ చేస్తాం. అట్లాగే 2 కొత్త కాన్సెప్ట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ కాన్సెప్ట్స్ ద్వారా ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. సో ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. డెఫినెట్గా సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక రామ్ గారిది విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. చాలామంది ఎలానంటే విజువలైజేషన్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మనల్ని మనం బలంగా నమ్ముకోవడానికి బయట ఎన్ని శక్తులు మన మీద పనిచేసినా మన పొటెన్షియల్ తోటి మనం ముందుకెళ్ళడానికి, మనం ఏదైతే అది అనుకోవడం సాధించడానికి, మన కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికి, మనం అనుకున్నది ఏదైతే ఉందో అది జరగాలి అని అంటే ఇన్ టైంలో ఈ విజువలైజేషన్ క్లాసెస్ మీకు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఆసక్తి కలిగిన వారు సో December 21st అయితే క్లాసెస్ ఉంటాయి. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.